అనే వీడియోలో హ్మ్. నాకు మనీ కాదు ఇంపార్టెంట్, కరేజ్ ఇంపార్టెంట్. కరేజ్ పెంచుకోవడానికి నేను ప్రతి సెషన్‌లో నిజాయితీగా కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పేసి హ్మ్. దాని గురించి కొంచెం వివరించండి. ఓకే. క్వెషన్ ఏంటి అడగండి. క్వెషన్ అడగండి. మీకు డౌట్ ఏముంది అందులో? మీ డౌట్ ఏంటో అడగండి. కరేజ్ అనేది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ కంటే కరేజ్ అనేది నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి కరేజ్ ఉన్న వాళ్ళకి డబ్బు వస్తుంది, కరేజ్ లేని వాళ్ళకి డబ్బు రాదు. ఇప్పుడు చెట్టు పైన ఎదగాలి అంటే లోపల వేళ్ళు బలంగా భూమిలోకి వెళ్ళాల్సిందే కదా. బలహీనంగా ఆ వేళ్ళు ఉన్నప్పుడు ఆ చెట్టు ఎత్తు ఎదగలేదు. ఆ సెషన్లో నేను చెప్పింది ఏంటి అనంటే, మీ మనీ కోసం నేను నా యొక్క ఆత్మసాక్షిని చంపుకొని, నా అండర్స్టాండింగ్ని చంపుకొని, అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మెప్పించడం కోసం నేను ప్రయత్నించినట్లయితే నా కరేజ్ దెబ్బతింటది. నేను చేసే ప్రతి ప్రయత్నము నా కరేజ్ దెబ్బతినకుండా మరింత పెరిగేలాగా చేస్తూ ఉంటాను. మనీ రాకపోయినా పర్లేదు. మనీ కోసం నా ఆత్మస్థైర్యాన్ని నేను చంపుకోను. ఎందుకంటే ఈరోజు నేను మనీ కోసం చంపుకున్నట్లయితే రేపొద్దున నేను అంత ధైర్యంగా కౌన్సిలింగ్ ఇవ్వలేను. ఇవ్వలేనప్పుడు క్లయింట్స్ ఎవరు రారు. అల్టిమేట్‌గా నేను ఫైనాన్షియల్ కూడా లాస్ అయిపోతాను. హ్మ్. కాబట్టి షార్ట్ టర్మ్‌గా వచ్చే మనీ కోసం నేను ఆ రోజున వాళ్ళకి అబద్ధం చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, వాళ్ళు హర్ట్ అయినా సరే అది మాత్రమే చెప్పి నేను ఫర్దర్‌గా మూవ్ అయ్యాను. రైట్ మధు గారు? ఓకే. రైట్.